మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇది నార్మల్గా ఈ ప్రాబ్లం అనేది అంటే మగవాళ్ళల్లో అయితే స్పెమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళల్లో అయితే ఎగ్స్ ఉంటాయి. సో నార్మల్గా ఎగ్స్ ప్రొడక్షన్ బాగుందా లేదా అనేది జనరల్గా గైనకాలజిస్ట్ చూస్తారు. గైనకాలజిస్టులు చూసి కొన్ని బేసిక్ రకాల హార్మోన్ టెస్ట్ చేస్తారు, ఏఎంహెచ్ అనే టెస్ట్ చేస్తారు. దానివల్ల ఎంత ఎగ్స్ రిజర్వ్ ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఏఎంహెచ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు జనరల్గా ఎగ్స్ తక్కువ రిలీజ్ అవుతాయి లేదా ఎగ్స్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. కానీ మగవాళ్ళకు వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేస్తాం. ఈ సీమెన్ అనాలిసిస్ టెస్ట్లో మనకు ఎన్ని స్పెమ్స్ ఉన్నాయి, అంటే న్యాచురల్గా ఫర్టిలైజ్ అవ్వాలంటే ఎంత యావరేజ్ ఎన్ని మిలియన్ స్పెమ్స్ ఉండాలి, వాటిల్లో ఎన్ని మూమెంట్ ఉన్నాయి, అంటే ఎన్ని యాక్టివ్ మొటిలిటీ ఎంత ఉంది, ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎంత ఉంది, మూడవది ఎన్ని వీర్య కణాలు ఎంత పర్సెంటేజ్ స్పెమ్స్ హెల్తీగా ఉన్నాయి, దాన్ని మార్ఫాలజీ అంటాం. ఇవి మనకు సీమెన్ అనాలిసిస్లో మనకు తెలుస్తుంది. సో సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు వాటిల్లో బాగున్నాయా లేదా అది చూసుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సీమెన్ అనాలిసిస్ అనేది సూపర్ఫిషియల్ టెస్ట్ మాత్రమే. అంటే స్పెర్మ్ కణాల సంఖ్య కానీ క్వాలిటీ కానీ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ కాబట్టి మనం వాటిని ఇంప్రూవ్ చేయాలి. ఒకవేళ వీర్య కణాల సంఖ్య బాగుండి స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, జనరల్గా ఏం చేయాలి, ఫీమేల్ సైడ్ నుంచి గైనకాలజిస్ట్ చూపించాలి. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం అడ్వాన్స్డ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కానీ స్పెర్మ్లో అంటే ఆ స్పెర్మ్ ఉన్నా కూడా కౌంట్ వాటిల్లో ఫర్టిలైజేషన్కి కావాల్సిన కెపాసిటీ ఉందా లేదా అనేది అవన్నీ మనం చూసుకుంటాం. కానీ ఇనీషియల్గా అయితే ఒక సింపుల్ సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అంటే మీరు చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్లో వెళ్ళి సీమెన్ అనాలిసిస్ చేస్తే వాళ్లకు ఎంతవరకు దాని మీద అవగాహన ఉంది అనేది మనకు తెలియదు. సో ఎందుకంటే చాలామందికి మనకు డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే సీమెన్ అనాలిసిస్ అంటే ఆ టైంలో మీరు సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ లాగా ఇప్పుడు కలెక్ట్ చేసి ఎప్పుడో సాయంత్రం కానీ రేపు మార్నింగ్ వచ్చేసే టెస్ట్ కాదు. మీరు శాంపుల్ ఇస్తే వెంటనే అది హాఫ్ అన్ అవర్లోనే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఆ టైంలో అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడమో, ఆ టైంలో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడమో, లేదా అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్కి దాని మీద సరైన అవగాహన లేకపోవడమో ఇట్లాంటివి జరిగాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ రిపోర్టే రాంగ్ అయిపోతుంది. సో సీమెన్ అనాలిసిస్ టెస్ట్ ఇవ్వాలి అంటే మీరు 3 రోజులు గ్యాప్ పెట్టుకొని హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ వెళ్ళి లేదా ఫర్టిలిటీ సెంటర్కి మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్కి కానీ వెళ్ళి అప్పటికప్పుడు అక్కడే సీమెన్ అనాలిసిస్ ఇస్తే మనకు బెటర్ రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఇంట్లో కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లే లోపల ఆ వేడికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఒకవేళ స్పెమ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు సీమెన్ శాంపుల్ అక్కడ ల్యాబ్కి వెళ్ళి ఇవ్వడమే బెటరు. చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏంటంటే పోగానే ఒక చిన్న బాటిల్ ఇచ్చి మీరు బాత్రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రండి అంటారు. చాలామందికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అంటే అది ఆ బాత్రూమ్ నీట్నెస్ కానీ అసలు ఆ ఏరియాకి పోయి కలెక్ట్ చేసుకోవడం అని. అదే మీరు ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఆండ్రాలజీ క్లినిక్స్ కానీ వస్తే మీకు డీసెంట్ అంటే శాంపుల్ కలెక్షన్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కొన్ని చోట్ల టీవీలు ఉంటాయి, అంటే ఎరోటిక్ మెటీరియల్ ఉంటుంది, మ్యాగజైన్స్ ఉండొచ్చు. అంటే మీకు లేదా మీరు ప్రశాంతంగా కూర్చొని సెక్స్ గురించి ఆలోచించి స్టిమ్యులేషన్ తెచ్చుకొని సీమెన్ ఇవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని మేము ప్రొవైడ్ చేస్తాం. సో అందుకనే జనరల్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళొద్దండి. ఏదర్ ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఆండ్రాలజీ మాలాంటి ఆండ్రాలజీ సెంటర్స్ కానీ వస్తే మీకు ప్రాపర్ సీమెన్ అనాలిసిస్ జరుగుతుంది. రెండోది ఇక్కడ ప్రాపర్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉంటారు. ఓన్లీ సీమెన్ అనాలిసిస్ మాత్రమే చేసే టెక్నీషియన్స్ కూడా ఉంటారు. కాబట్టి బెటర్ మీకు రిపోర్ట్స్ వస్తాయి, బెటర్ క్వాలిటీ అంటే ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్లో వస్తుంది. సో అందుకని సీమెన్ అనాలిసిస్ వీలైనంత వరకు మంచి సెంటర్స్లోనే చేయాలి. ఒకవేళ సీమెన్ అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మమ్మల్ని కలిస్తే దాన్ని ఎందుకు తక్కువ ఉంది, దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయనేది మేము ట్రీట్ చేస్తాం.